క్యాన్సర్ ఒక డెడ్లీ డిసీజ్. ఇండియాలో 15 lakh పీపుల్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. కానీ ఇండియాలో ఎన్ని క్యాన్సర్ కేర్ సెంటర్స్ ఉన్నాయో తెలుసా? గెస్ చేస్తారా? 62. మీరు విన్నది నిజమే. ఇండియాలో ఓన్లీ 62 క్యాన్సర్ కేర్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. మారుతున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల చాలా కంటామినేషన్ జరిగి ఎవ్రీ 1 in 10 ఇన్ ఇండియా, ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ పేషెంట్స్ ఎవ్రీ ఇయర్ 12% చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. హెచ్సిజి హెల్త్ కేర్ గ్లోబల్ ఇది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, స్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ క్యాన్సర్. ఇన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ షేర్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయ ఉండగా మనం దీని మీదే ఫోకస్ ఎందుకు చేయాలి? ఎప్పుడైనా ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి వస్తున్నప్పుడు పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్, స్పెండింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఒకటి క్యాన్సర్ వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా ఆ స్పెసిఫిక్ క్యాన్సర్ని ట్రీట్ చేసే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటాడు, కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాడికి అది క్యాన్సరే అని తెలీదు. సో ఫస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి అదేంటో తెలుసుకుంటాడు. ఫస్ట్ దానికి ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది పొందుతాడు. ఎప్పుడైతే ఆ ట్రీట్మెంట్ వాడికి సరిగ్గా పనిచేయట్లేదని వాడు గమనిస్తాడో వాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తాడు. ఈ కంపెనీ హబ్ అండ్ స్పోక్ బిజినెస్ మోడల్ ఫాలో అవుద్ది. హబ్ అండ్ స్పోక్ అంటే ఏంటంటే, సైకిల్ చక్రం చూసారా? ఒక హబ్ ఉంటుంది, దాని చుట్టూ స్పోక్స్ ఉంటాయి. అలాగే ఒక మెయిన్ హాస్పిటల్ అనేది ఉంటుంది. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ బెంగళూరు. దాని చుట్టూ చిన్న చిన్న స్పోక్స్ అంటే చిన్న చిన్న హాస్పిటల్ నెట్వర్క్ని వీళ్ళు క్రియేట్ చేసుకుంటారనమాట. ఆ హాస్పిటల్ నెట్వర్క్స్తో ఆంకాలజీ అంటే క్యాన్సర్ని ట్రీట్ చేసే యూనిట్ పేరు ఆంకాలజీ. ఆంకాలజిస్ట్తో వీళ్ళు టైప్ అయ్యి రెవెన్యూ షేర్ చేసుకుని ఒక నెట్వర్క్ అనేది వీళ్ళు బిల్డ్ చేసుకుంటారు. పేషెంట్కి ఇంకా సీరియస్ అయినప్పుడు వాళ్ళ మెయిన్ హాస్పిటల్ హబ్ ఏదైతే ఉందో దాంట్లో ట్రీట్ చేస్తారనమాట. ఒక బిజినెస్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వాలంటే ఆ బిజినెస్ ఉన్న సెగ్మెంట్ గ్రో అవ్వాలి. ఆ సెగ్మెంట్లో ఈ కంపెనీ అన్నిటికన్నా ఫాస్ట్గా గ్రో అవ్వాలి. కరెంట్లీ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చేసి 7,500 crores. అదర్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వేరియస్ సెగ్మెంట్స్ ఉంటాయి. ప్రతి సెగ్మెంట్కి వాటి ఎక్విప్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్లో టెక్నాలజీ వేరుగా ఉంటుంది. ఒక హాస్పిటల్కి ప్రతి ఎక్విప్మెంట్ని ఒకేసారి అప్గ్రేడ్ చేయడం, కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు తీసుకురావడం సాధ్యమా? ప్రతిదాన్ని ఒకేసారి అప్గ్రేడ్ చేయలేరు. బట్ ఎప్పుడైతే మనం ఒక స్పెషల్గా ఒకే దాని మీద ఫోకస్ చేస్తామో, ఆ ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి న్యూ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్గా ఎదగచ్చు. దిస్ ఈస్ నాట్ అబౌట్ జాక్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్. దిస్ ఈస్ మాస్టరింగ్ దట్ వన్ ఆర్ట్ విచ్ లీడ్స్ టు ద గ్రోత్ ఆఫ్ ద కంపెనీ. నేను నా రీసెర్చ్ చేశాను, మిగిలిన రీసెర్చ్ మీరు చేయండి.